వెల్కమ్ టు మెగా 9 టీవీ. గో సంరక్షణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ తిరుపతికి చేరుకుంది. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన కాశ్మీర్ నుంచి ప్రారంభించిన గోరక్ష మహా పాదయాత్ర 124 రోజుల్లో 3512 కిలోమీటర్లు ప్రయాణించి మంగళవారం సాయంత్రానికి తిరుపతికి చేరింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ, సృష్టిలో మానవులకు మేలు చేసే ఏకైక జంతువు గోవు అని, గోవును సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. 180 రోజుల్లో 15 రాష్ట్రాల్లో మహాపాదయాత్ర చేసి 4900 కిలోమీటర్లు ప్రయాణించి గోవు విశిష్టను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర 4900 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర, 6 నెలలు 14 రాష్ట్రాల్లో దేశీవాళీ గోవులను రక్షించాలని చెప్పి ఈరోజు 124 రోజుల తర్వాత కశ్మీర్ లాల్ చౌక్లో ఈ గోమాత తన గోజాతిని రక్షించుకోవడానికి 6 నెలలు పుంగనూరు ఆవుతో పాదయాత్ర చేస్తున్నాము. 124 రోజుల తర్వాత ఇక్కడికి తిరుపతికి రావడం జరిగింది. ఈరోజు 3512 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ ఈరోజు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామికి ఈ గోమాత తన గోసంతతిని కాపాడమని చెప్పి మొరపెట్టడానికి ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చింది. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈరోజు ఈ భూమి పూర్తిగా, ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి ఉంది. ఈ భూమిపై రామాయణ మహాభారత కాలం నుంచి కూడా మనము పంటలు పండిస్తున్నాం. కానీ రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై పంటలు పండిస్తూ వచ్చాం. కానీ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి బంజరుగా తయారైంది. మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం. మన పిల్లలు, మనందరం పేద మధ్యతరగతి కుటుంబీకులం, మనకు కావాల్సిందే ఆరోగ్యం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అందరినీ కూడా ఆరోగ్యం కోసం ఢిల్లీలో అమిత్ షా గారిని, నితిన్ గడ్కరీ గారిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులను, సాధులను, సంతులను కలుసుకుంటూ కావాల్సిన ఆరోగ్యం, ఈ భూమి సారవంతమైతేనే మనందరికీ ఆరోగ్యం వస్తుందని, ఈ దేశీవాళీ గోవులను, గోహత్యలు చేయొద్దు, గోవును రక్షించాలి, అదేవిధంగా ఈ భూసారాన్ని పెంచాలంటే ఈ గోవుతోనే సాధ్యం అని చెప్పేసి ఈ గోరక్ష మహాపాదయాత్ర మేము చేస్తున్నాం. ప్రతి ఊరు వాడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ మహాపాదయాత్ర. ఈరోజు జపాన్ లాంటి దేశాల్లో ఆవు పేడతోని మిథేన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. అమెరికా లాంటి దేశాల్లో కౌ కడ్లింగ్ పేరుతోని దేశీవాళీ ఆవులను ఒక 10 నిమిషాలు పట్టుకున్నట్టయితే మానసిక రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి. ఈరోజు ఆవు మూత్రంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి పోతుంది. ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఈ గోవు ఏ కులానికి చెందింది కాదు, ఏ మతానికి చెందింది కాదు, ఏ పార్టీకి చెందింది కాదు, ఇది విశ్వానికి సంబంధించింది. ఈ ప్రకృతి బాగుండాలంటే, ఈ భూమి బాగుండాలంటే ఈ దేశీవాళీ గోవుల రక్షణ ఖచ్చితంగా మనందరి బాధ్యత. ఈరోజు దాదాపు ప్రపంచంలో 40 దేశాలు మన దేశీవాళీ గోవులను వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి అక్కడ బ్రీడింగ్ చేసి, ముస్లిం దేశాలైన ఇజ్రాయెల్, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా మన దేశీవాళీ గోవుల సంతతి వాళ్ళు పెంచి అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది. కాబట్టి ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు, ఈ గోవు లేకపోతే మన బతుకులే లేవు, ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు. భూమి కాపాడకపోయినట్టయితే రాబోయే మన భవిష్యత్ తరాలకు ఆహారం లేక అలమటించిపోతారు. కాబట్టి ఈ భూమిని కాపాడాలని చేస్తున్న మహాయజ్ఞం ఇది. ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్న మహాయజ్ఞం. ప్రతి భారతీయుడు దీనిపై స్పందించాలి. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందికి ఈరోజు భారతదేశం అంటే ప్రపంచానికి అన్నపూర్ణగా అవతరించింది. ఎందుకంటే అందరికీ అన్నం పెట్టిన అమ్మ దగ్గరనే పంటలు పండకపోయినట్టయితే మనం ఏం తిని బతుకుతాం. కాబట్టి మన బాధ్యత ఈ గోవును రక్షించాం, మన బాధ్యత ఈ ధర్మాన్ని రక్షించాం. బోలో భారత్ మాతాకి జై, గో మాతాకి జై.